సార్ మన అడ్రస్ అయితే ఇది మదనపల్లి దగ్గర చింతామణి అండి. ఎక్కడంటే మంది ప్యూర్లీ కర్ణాటక బేస్డ్ కంపెనీ అండి. కర్ణాటకలో వచ్చేసి ఎక్కడంటే బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు అవుతుందండి మన ఫామ్ వచ్చి. కరెక్ట్గా 100 కిలోమీటర్లో చింతామణి అనే ఏరియా అండి. మనకి తిరుపతి నుంచి ఒక 200 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి ఒక 55 కిలోమీటర్లు అవుతుందండి. మన బెంగళూరు నుంచి అయితే 100 కిలోమీటర్లు అవుతుంది. ఎవరైనా రావాలనుకుంటే మన దగ్గర వచ్చి డైరెక్ట్గా చూసి మాట్లాడి తీసుకెళ్ళొచ్చు. లేదంటే బుకింగ్ చేసుకున్నా మనం పంపిస్తామండి. ఎవరికి కానీ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అయితే లేదు. మన దగ్గర మీరు ఇంక్యుబేటర్ కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? మనం A to Z నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నారో మీకు ఏం అర్థం కాలేదు, అక్కడ తక్కువని మనం ఫోన్ చేయండి, దాని రిలేటెడ్ మనం చెప్తామండి. ఇంక్యుబేటర్ రిలేటెడే కాదు, కోళ్ళ పెంపకమే కాదు, ప్రతి ఒక్కటి కోళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. చూసుకున్నట్లయితే ఇది టీ ఫుడ్ ఉంటుందండి. ఈ టీ ఫుడ్లో మనము ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనకి ఇంక్యుబేటర్ కోసం ట్రయల్ కోసము దీనిలో ఇంకా క్లియారిటీగా ఉంటుందండి. టీ ఫుడ్ ఇది బెండ్ కాదు, మనకి బూజు పట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇలాంటి వుడ్ ప్రతి ఒక్క చోట మనం వాడుతున్నాము. ఇంక్యుబేటర్లకు వాడే మెటీరియల్ ఏంటంటే బాడీ వచ్చేసి ప్లేవుడ్ కానీ ఫైబర్ కానీ ఇలాంటిది ఏది వాడమండి. ఎందుకంటే మనది ఫోకస్ వచ్చి మెయిన్ గా రిజల్ట్. అందుకనే థర్మోకోల్ బాక్సెస్ కంపెనీల నుంచి మనం డైరెక్ట్ గా తప్పించుకుంటున్నామండి. లార్జ్ స్కేల్ లో తప్పించుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆల్ ఓవర్ కర్ణాటక మొత్తం అన్ని చోట్లకి పంపిస్తున్నామండి. సేల్ చేయడమే కాకుండా దాని రిలేటెడ్ సర్వీసెస్ 80 గుడ్ల దానికైతే 1 సంవత్సరం పాటు, 160 గుడ్ల దానికైతే 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నాం. కాబట్టి ఆ పీరియడ్ లో మీకు ఏదే పార్ట్ పోయింది అనుకోండి, మనమే ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ మాత్రం ఒక 500 ఎక్స్ట్రా తీసుకుంటామండి. అటువైపు ఫామ్, ఇంకా అటువైపు మనకు వచ్చే ఫ్యాక్టరీ ఉందండి. ఇది మన ఆఫీస్ పక్కనే అండి, అన్ని పక్కనే ఉన్నాయి. అక్కడ వచ్చిన గుడ్లు మనం తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఇంక్యుబేటర్ లో పెట్టేస్తామండి. ఇంక్యుబేటర్ లో పెట్టగానే దీనికి చిన్న మెయింటెనెన్స్ ఉంటాయండి. అవి ఎలా చేయాలని నేను చెప్తాను. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. మన దగ్గర మీకు ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. మన దగ్గర మీకు 70 గుడ్లది, 80 గుడ్లది, 160 గుడ్లు పెట్టే ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్ల ప్రైస్ అయితే మీకు 6500 పడుతుందండి. అదే 80 గుడ్లది తీసుకుంటే మీకు 7500 పడుతుంది. సంవత్సరం పాటు వారంటీ ఇస్తాము. దాంతోపాటు ఒక టెంపరేచర్ కంట్రోలింగ్ సెన్సార్ మీటర్ ఎక్స్ట్రా వస్తుందండి. అది అయిపోయిన తర్వాత మన దగ్గర దొరికేది మీకు 160 గుడ్లు పట్టే ఇంక్యుబేటర్ దొరుకుతుందండి. దాని ప్రైస్ మీకు 10,500 పడుతుంది. 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తాము. దాంతోపాటు మీకు ఒక టెంపరేచర్ కంట్రోలింగ్ మీటరు, ఒక మోటారు, ఒక అడాప్టరు, ఒక బల్బు ఇన్ని ఎక్స్ట్రా వస్తాయండి. సార్ మన అడ్రస్ అయితే ఇది మదనపల్లి దగ్గర చింతామణి అండి. ఎక్కడంటే మంది ప్యూర్లీ కర్ణాటక బేస్డ్ కంపెనీ అండి. కర్ణాటకలో వచ్చేసి ఎక్కడంటే బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు అవుతుందండి మన ఫామ్ వచ్చి. కరెక్ట్గా 100 కిలోమీటర్లో చింతామణి అనే ఏరియా అండి. మనకి తిరుపతి నుంచి ఒక 200 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి ఒక 55 కిలోమీటర్లు అవుతుందండి. మన బెంగళూరు నుంచి అయితే 100 కిలోమీటర్లు అవుతుంది. ఎవరైనా రావాలనుకుంటే మన దగ్గర వచ్చి డైరెక్ట్గా చూసి మాట్లాడి తీసుకెళ్ళొచ్చు. లేదంటే బుకింగ్ చేసుకున్నా మనం పంపిస్తామండి. ఎవరికి కానీ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అయితే లేదు. మన దగ్గర 80 గుడ్లు, 160 గుడ్లు ఇంక్యుబేటర్లు, 80 గుడ్లది అయితే విత్ ట్రాన్స్పోర్ట్తో 8,000 అవుతుందండి. 160 గుడ్లది అయితే విత్ ట్రాన్స్పోర్ట్ 11,000 అవుతుందండి. మీ మండలంలో ఉన్న ప్రొఫెషనల్ కొరియర్ ఆఫీస్ దాకా పంపిస్తామండి. అక్కడికి రాగానే కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు. మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఎలా వాడాలి ఏంటి అనేది మీ వాట్సాప్ నెంబర్కి మనమైతే వీడియోలు పంపించడం జరుగుతుందండి. అవి చూసుకొని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేసుకుంటే సరిపోతుంది. మీరు చేసే ప్రాసెస్లో ఏదైనా డౌట్లు వచ్చినాయనుకోండి, మనకు కాల్ చేసి మీరు అడగొచ్చు, మనం నీట్గా చెప్తాము. దాంతోపాటు మీకు కోళ్ళకి వ్యాక్సినేషన్స్ గురించి కావచ్చు, ఏదైనా మెడికేషన్ గురించి కావచ్చు, లేదా షెడ్లు ఎలా వేసుకోవాలి, ఇవి ప్రతి ఒక్క విషయము మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నామండి. మీరు ఒక 2-3 వీడియోలు చూస్తే A to Z ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికేస్తుంది. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఇంకా కొంతమందికి ఛానల్ అయితే రికమెండ్ చేస్తుందండి వీడియోల్ని. దాంతోపాటు మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కావాల్సిన వాళ్ళకి ఇంక్యుబేటర్లు అందుతాయి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది సార్. మామూలుగా అయితే మనం కోళ్ళ కింద గుడ్లని పదిగేసి చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయండి. దాని గురించి మనం ఇంక్యుబేటర్లు అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మనదే సొంత ఫార్మ్ ఉండడం వల్ల దాంట్లో వచ్చే గుడ్లని ఇంక్యుబేటర్లో పెట్టి పిల్లలు తీయిస్తే మనకి పిల్లలు చాలా వరకు మొటాలిటీ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. ఒకటి పర్సెంటేజ్ ఆఫ్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది. దాంతోపాటు మూడవది వచ్చి
కోడి అనేది ఒక 4 నెలల పాటు పదిగించినప్పుడు పిల్లల్ని వెనకేసుకొని తిరుగుతుందండి. అవన్నీ మనకి సేవ్ అవుతుంది టైము. మనకి కోడి అనేది 10 కూర్చున్న 10 రోజులు 15 రోజులు కూర్చుంటుంది, మళ్ళీ మనకి పిల్లలకు వచ్చేస్తాయండి. అవి మొత్తం మనము రొటేషన్ అవుతూ ఉంటుంది, గుడ్లు పెడతా ఉంటాం, పిల్లలు తీసి బయటకు వదులుతూ ఉంటాము, మళ్ళీ ఆ కోడి గుడ్లకు వస్తుందండి. ఇలా రొటేషన్ అయ్యి ఒక బిజినెస్ స్కేల్లో చేసుకోగలుగుతాము. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్క కస్టమరు చూసుకోవాలండి. దీని విషయానికి రైతులకి ఇన్కమ్ అనేది చాలా తగ్గిపోతుందండి. ఇలాంటివి ఏదైనా మనము ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే ఆదాయం అనేది ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే నాటుకోడి పిల్ల అయితే 60 నుంచి 80 నుంచి 100 రూపాయల దాకా అమ్ముతున్నారండి. అదే మనకి జాతి కోడి పిల్లలు అయితే చెప్పడానికే లేదండి రేట్లు. 200 నుంచి 500 నుంచి 1000 నుంచి 2000 5000 దాకా సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. డిపెండ్స్ ఆన్ బ్రీడ్. ఇవన్నీ మనకి హెల్ప్ అవుతుంది. ఇంకొక అపోహ ఏంటంటే ఇంక్యుబేటర్లో గుడ్లు పెడితే క్రాస్ కోడి పిల్లలు వస్తాయంట అనేది ఒక అపోహ ఉంటుందండి. అది ప్యూర్లీ అపోహ. మనకి తల్లి తండ్రి కోడిగుడ్లు ఏమైతే ఉంటాయో అవే సార్ పిల్లలు వచ్చేది. మనకి బాతు కోడిగుడ్లు పెట్టి టర్కీ కోళ్ళు రమ్మంటే రావు, టర్కీ కోళ్ళు పెట్టి మనకి నాటుకోడి పిల్లలు రా అంటే రావు, నాటుకోడి గుడ్లు పెట్టి మనం పందెం కోడి పిల్లలు రమ్మంటే రావు, పందెం కోడి పిల్లలు పెట్టి క్రాస్ కోడి పిల్లలు రమ్మంటే రావు సార్. గుడ్డు ఏది ఉంటుందో అది పిల్ల అవుతుంది. ఇంక్యుబేటర్ వాడే పర్పస్ ఏంటంటే ఈ గుడ్డు తల్లి కింద పదిగేయకుండా ఆ టైం వేస్ట్ కానివ్వకుండా ఇంక్యుబేటర్లో ఆ తల్లి ఏదైతే మనకి హీట్ ప్రొవైడ్ చేస్తుందో, ఏదైతే తేమ శాతం ప్రొవైడ్ చేస్తుందో మనం ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఇస్తుంటామో అది బయటకు వస్తుంది పిల్ల. తర్వాత కోడి పిల్ల వచ్చిన తర్వాత అది ఫైటింగ్ చేయదేమో, అంటే నాటుకోడి పిల్ల అయితే మనకి క్రాస్ కోడి పిల్లలాగా బుడ్డ కనబడుతుందేమో, అస్సలు ఉండదు సార్. అది దాని జాతి లక్షణాలు మనకి ఎక్కడా కోల్పోదండి. ఏది ఉంటుందో అదే. పందెం కోడే, నాటుకోడే, క్రాస్ కోడే, టర్కీ బాతుకోడి వేయండి, అదే సేమ్ టు సేమ్ బ్రీడ్ వస్తుంది. దీనికైతే మన పక్కా గ్యారంటీ అండి. మళ్ళీ రిజల్ట్ కూడా చాలా బాగుందండి. ఒక 100 గుడ్లు పెట్టుకున్నాం అనుకోండి, కనీస పక్షంలో 60 పిల్లలు వెళ్ళే ఛాన్స్ ఉంటాయండి. 60 నుంచి 90-95% ఆల్రెడీ రైతులు ఇస్తున్న మనకి రేటింగ్ అండి. అది మనం ఇచ్చిన మెయింటెనెన్స్ మీరు పక్కా మెయింటైన్ చేయగలిగితే ఈ రిజల్ట్లు వస్తాయండి. అదే మీరు ఏమైనా క్వాలిటీ కలిగిన గుడ్లు, మంచి గుడ్లు పెట్టుకోగలిగారు అనుకోండి, 90% పైన 90-95%, 100 కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఎగ్ క్వాలిటీ. మీరు ఏమైనా తక్కువ క్వాలిటీ గుడ్లు పెట్టేసి మనకి మంచిగా రమ్మంటే రావు సార్. మన మెయింటెనెన్స్ మొత్తం బాగా ఉండి బాగా తెస్తే బాగా వస్తాయి అంతే. అవుట్డోర్లో ఎక్కువగా తిరగగలిగి మనం సప్లిమెంట్లు కరెక్ట్గా ఇచ్చి పెట్టా పుంజు రేషియోలు ఉంటే మంచి రిజల్ట్ అండి, దాంట్లో ఏం లేదు. మరి మనము యావరేజ్గా పెంచుతున్నాం అంటున్నట్టు పెంచితే 60 నుంచి 80% మనం ఇంకా పాత గుడ్లు పెట్టుకుంటాం ఇంక్యుబేటర్లో, అంటే మురిగిపోయిన గుడ్లు ఇలాంటివన్నీ చాలా తక్కువ వస్తాయండి పిల్లలు. మీరు అయినంత ఫ్రెష్ గుడ్లు ఇంక్యుబేటర్ వచ్చిన తర్వాత గుడ్లు కలెక్ట్ చేసుకోవడానికి చూడండి, కానీ ముందే గుడ్లు పెట్టుకొని చేతిలో ఇంక్యుబేటర్ కోసం చేయమాకండి. ఎందుకంటే మనం చెప్తాం ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజుల లోపు వస్తుంది, డిపెండ్స్ ఆన్ ఏరియా చూసి చెప్తాం మనము. కాకపోతే ఒక్కొక్కసారి 8, 10, 12 రోజులు అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి, ఏదో ఒక రేర్ కండిషన్లో కస్టమర్స్కి. ఆ రేర్ కండిషన్లో మీరు ఉండమాకండి. ఫస్ట్ ఇంక్యుబేటర్ మన చేతికి వచ్చిన తర్వాత గుడ్లన్నీ 10 వేసుకోవడానికి అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే గుడ్లు అప్పుడు వచ్చిన గుడ్లను పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తామండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి, కూలింగ్ ఉన్న ప్లేస్లో పెట్టేస్తామండి. అంటే నిజంగా చెప్తున్నాను, 99% ఆఫ్ రైతులకి గుడ్లని ఎలా స్టోర్ చేయాలో తెలియదు, ఎలా స్టోర్ చేస్తే అది పాడవకుండా ఉంటుందో తెలియదు. మనకు కొంచెం వేడి తగిలినా లోపల ఫిల్ అనేది ఫార్మేషన్ అయిపోయి చనిపోతుందండి. డే టైం హీట్ ఉంటుంది, నైట్ టైం కూలింగ్ ఉంటుంది. డే టైం పిల్ల ఫార్మేషన్ అయిపోతుంది, నైట్ టైం కూలింగ్ అయిపోయినప్పుడు చనిపోతుంది. మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టినా మనకి పిల్లలు రావండి. ఇది మెయిన్ ఇష్యూ. రెండవది వచ్చి ఇంక్యుబేటర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏంటి, A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది విత్ వ్యాక్సినేషన్స్ అండి. విత్ దాంతోపాటు ఏంటి ఎందుకు లాస్ అవుతున్నారు, ఎక్కడెక్కడ లాస్ అవుతున్నారు రండి నేను చెప్తాను మీకు. మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, మొత్తం దాని గురించే ఉంటుంది. ఒక్కటండి, డార్క్ సైడ్ చెప్పాలండి, అంటే ఇది కోళ్ళ ఫారం పెట్టేసామో లక్షలు సంపాదించేసామంటే చాలా అబద్ధమైన మాట అండి. ఎవ్వరు సంపాదించలేరు. దీంట్లో ఉన్న డార్క్ సైడ్ అంటే ఏమి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని దాన్ని మొత్తం సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. తెలియకుండా బేరుగా మన దగ్గర ఏమో 50,000, 1,00,000, 10,000, 20,000, 50,000 ఇలా పెట్టేసాము, డబ్బులు వచ్చాయని అంటే అస్సలు రావండి. ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండి. మన దగ్గర మీరు ఇంక్యుబేటర్ కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? మనం A to Z నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నారో మీకు ఏం అర్థం కాలేదు, అక్కడ తక్కువని మనకు ఫోన్ చేయండి, దాని రిలేటెడ్ మనం చెప్తామండి. ఇంక్యుబేటర్ రిలేటెడే కాదు, కోళ్ళ పెంపకమే కాదు, ప్రతి ఒక్కటి కోళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మనకు కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇంక్యుబేటర్ కూడా తీసుకోండి. దాంతోపాటు మీకు చాలా అంటే చాలా ఇంక్యుబేటర్లు అయితే మనమే సొంతంగా తయారు చేసి కావాల్సిన కస్టమర్లకు అందరికీ పంపిస్తున్నామండి. మన సేల్స్ అయితే ఎక్కువగా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా వైపు అయితే ఎక్కువ ఉందండి. ఇంకా నార్త్ వైపు రేరుగా పంపిస్తున్నాము. కావాలని వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకుంటున్నారు.
పంపిస్తున్నాము. మన ఫ్యాక్టరీ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇంక్యుబేటర్లు తయారవుతూ ఉంటాయండి టైం టు టైమ్. సరే, మన ఇంక్యుబేటర్ లో క్వాలిటీ విషయానికి ఎలాగ వస్తుందంటే, మనము ఇంక్యుబేటర్ లో వాడేది ప్యూర్ టీక్ వుడ్ అండి. టీక్ వుడ్ అంటే మనకి మెయిన్ ఏమి ప్రాబ్లం రాదండి. ఏంటంటే బెండ్ అవ్వడం కానీ, మనకి పైన బూజు పట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లం రాదు. మీరు చూసుకున్నట్లయితే ఇది టీక్ వుడ్ ఉంటుందండి. ఈ టీక్ వుడ్ లో మనము ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది మనకి ఇంక్యుబేటర్ కోసం, ట్రయల్ కోసము. దీనిలో ఇంకా క్లారిటీగా ఉంటుందండి టీక్ వుడ్. ఇది బెండ్ కాదు, మనకి బూజు పట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇలాంటి వుడ్ ప్రతి ఒక్క చోట మనం వాడుతున్నాము. నార్మల్ ఏదో లోకల్ వుడ్ వాడేసి కొన్ని రోజుల తర్వాత మీకు మొత్తం పాడైపోతే వైరస్ అంటే పిల్లలు అవ్వండి. అందుకే మంచి క్వాలిటీ ఉన్న టీక్ వుడ్లే వాడుతున్నాము. దాంతోపాటు మన మెటీరియల్ మొత్తం చూసుకుంటే ఇక్కడ కంపెనీలో మనం లార్జ్ స్కేల్ లో తప్పిస్తుంటామండి. ఇవన్నీ అడాప్టర్లు, దానికి సంబంధించిన వైర్లు. ఇక్కడ చూస్తే మనము ప్లగ్ సాకెట్లు కానీ, తర్వాత ఓల్డర్లు కానీ అన్నీ ఉంటాయండి. మనం కంపెనీ నుంచి డైరెక్ట్ పంపిస్తాము. ఇవైతే మోటార్లు అండి, మోటార్లు మొత్తం ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇటు మొత్తం ఉంటుందండి. మొత్తం రోజు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కావాలని వాళ్ళకి పంపిస్తూనే ఉంటాము. అలా ఉంటుందండి. ఇక్కడ చూస్తే మనకి ఆ మోటార్లు రెడీ అవుతున్నాయి. ఇవి రెడీ అయిన తర్వాత మనం ఇంక్యుబేటర్ ఫిట్ చేస్తాము. కరెక్ట్ అయిన వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి మాత్రమే మనం పంపిస్తామండి. ఈ ఫ్రేమ్ లో మనం గుడ్లు తిప్పుకోవడానికి యూజ్ అయ్యే ఇంక్యుబేటర్ ట్రేల్ రిలేటెడ్ అండి. ఇవన్నీ ఇటు కూడా రెడీ అవుతున్నాయండి. ఇవి కూడా ఉన్నాయండి. మనం ఇంక్యుబేటర్లకు వాడే మెటీరియల్ ఏంటంటే బాడీ వచ్చేసి ప్లేవుడ్ కానీ, ఫైబర్ కానీ ఇలాంటిది ఏది వాడమండి. ఎందుకంటే మనది ఫోకస్ వచ్చి మెయిన్ గా రిజల్ట్. అందుకనే థర్మోకోల్ బాక్సెస్ కంపెనీల నుంచి మనం డైరెక్ట్ గా తప్పించుకుంటున్నామండి. లార్జ్ స్కేల్ లో తప్పించుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆల్ ఓవర్ కర్ణాటక మొత్తం అన్ని చోట్లకి పంపిస్తున్నామండి. చాలా మంచిగా రిజల్ట్ ఉంది. జనాలు మనకి ఇస్తున్న రేటింగ్ ఎంత అయితే, మీకు 100 గుడ్లు పెట్టుకుంటే మినిమం 60 నుంచి 90-95% రిజల్ట్ వచ్చే ఛాన్సులు ఉంటాయండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. మీకు మంచి క్వాలిటీ కలిగిన గుడ్లు ఉన్నాయనుకోండి 90-95% వస్తుంది. థర్మోకోల్ అది కదండి, పాడైపోతుంది అని మీరు అడగొచ్చు. దానికైతే ఇది మనం కంపెనీల నుంచి తప్పించే హైలీ మౌల్డెడ్ గేజ్ ఉన్న థర్మోకోల్ బాక్స్ అండి. ఇవి వచ్చేసి మనకి పాడయ్యే ఛాన్స్ ఉండదు, విరిగే ఛాన్స్ ఉండదండి. మీరు చూసుకోవచ్చు, ఒక 2 అంగుళాలు ఉంటుందండి దీని థిక్నెస్ అనేది. మీకు మామూలుగా అయితే ఎలకలు కొట్టేసే ఛాన్స్ ఉంటుందండి. దానికి సేఫ్టీగా ఉంచుకోవాలి. కోల్డ్ ఉన్న చోట పెట్టుకుంటే అక్కడ కూడా కోల్డ్ పుడిచి తినేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం సేఫ్టీ చేసుకోవాలండి. నార్మల్ కండిషన్ లో అయితే ఇది బాక్స్ కదండి, చూడండి మరి ఎంత గట్టిగా కొట్టినా మనకేం ప్రాబ్లం కాదండి. ఎంతన్నా మీరు కొట్టండి, వేయండి, పగలు కొట్టండి, పగలదండి. ఇది థర్మోకోల్ బాక్స్ కదా, మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే 100% కాదండి. చూడండి, నేను కంప్లీట్ గా బాక్స్ మీద కూర్చున్నానండి, అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అంత హెవీ గేజ్ ఉంటుంది. మనం కంపెనీకి చెప్పి తయారు చేయించిందండి. ఇట్లా పెట్టుకున్నాను చూడండి, దీని మీద కూర్చుంటాను, ఏం కాదు సార్, నో ప్రాబ్లమ్. దీని మీద మనం ఎక్కి చూపిస్తామండి. ఇదండి థర్మోకోల్ బాక్స్ గేజ్. మీరు భయపడొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ లో మనం పంపించిన బాక్స్ మీకు పాడవుతాయేమో అని చెప్పేసి. హైలీ మోల్డెడ్ బాక్స్ అయి ఉంది. దాంతో పాటు ప్యాకింగ్ చేసి నీట్ గా పంపిస్తాము. అస్సలు ఇప్పటిదాకా వెళ్ళిన కస్టమర్స్ ఒక్క కస్టమర్ కూడా బాక్స్ విరిగిపోయి అయితే వెళ్ళలేదు. దానే ధైర్యం మీద చూడండి ఏమైందండి, అట్లాగే ఉంది, సేమ్ టు సేమ్ ఒరిజినల్ కండిషన్ లో. ఇదండి థర్మోకోల్ బాక్స్. దీని విషయంలో మీరైతే అసలు టెన్షన్ పడాల్సిన పనిలే. చాలా మంది సార్ ఇది లైఫ్ రాదేమో, మాకు గుడ్డిది ఇవ్వండి, ఫైబర్ ఇవ్వండి, చాలా సంవత్సరాలు వస్తుంది కదా లైఫ్ అని అడుగుతారు. కాకపోతే దీనికి వచ్చినంత లైఫ్, దీంట్లో వచ్చేంత రిజల్ట్ వేరే దాంట్లో రాదండి. మీరు ఎక్కడన్నా కానీ ఎవరినన్నా కానీ రివ్యూ చేసి చూసుకోండి సార్. ఇప్పుడైతే మన ఫ్యాక్టరీ చూసారు మీరు, నెక్స్ట్ మన ఫామ్ అండి.
సార్ మనము ఇంక్యుబేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదండి. ఎవరో ఒక ఎలక్ట్రీషియన్ లాగా మన మీద ఇంట్లో కూర్చున్నాము, తయారు చేసేసాము ఇచ్చేసాము అనే పరిస్థితులు అస్సలు ఉండదు. మనం ఎక్స్పెరిమెంట్ లేకుండా మనం చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసము మనం ఒక ఇంక్యుబేటర్ తయారు చేసుకున్నాము. చాలా సూపర్ సక్సెస్ చేసుకోవడానికి చాలా రోజులు టైం పట్టిందండి. చాలా బ్యాచ్లు వేసాము, అవన్నీ పాడైనాయి. కానీ వదలకుండా సక్సెస్ చేసుకుని తర్వాత మన లోకల్లో ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్న ఇంక్యుబేటర్ బాగా రన్నింగ్ అవుతుందని తెలిసి వాళ్ళు వచ్చి కొనుక్కోవడం స్టార్ట్ చేశారు మన దగ్గర. ఫస్ట్ అయితే అక్కడ మొత్తం చాలా మంది తీసుకెళ్లిన తర్వాత అవును కదా దీన్ని కూడా అందరికీ అందిస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది, నేను ఒక్కడినే అయితే ఎన్ని కోడి పిల్లలు ఎన్ని కోళ్ళు అనేది బయటకు సేల్ చేయగలుగుతాను అన్న ఒక విషయానికి ఆలోచించుకుని ఈరోజు అది ఇంక్యుబేటర్స్ మనమే సొంతంగా తయారు చేసి సేల్ చేయడం జరుగుతుందండి అన్ని వైపులకిను. ఇది చూసుకున్నట్టయితే మన ఫార్మ్ అండి. ఇక్కడ మన దగ్గర కోళ్ళు ఉంటాయండి. ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి గుడ్లు పెడతాయి కదండి. గుడ్లు తీసుకెళ్లి మనం ఇంక్యుబేటర్ లో పెట్టి పిల్లలు చేయించి అవి కూడా టైం టు టైం మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీరు చూసే ఉంటారు. దాంతో పాటు పిల్లలు వచ్చినాయి కొంచెం పెంచుకొని మనకు కావాలంటే మనం ఉంచుకుంటాం, లేదంటే కావాల్సిన వాళ్ళు మన దగ్గరకు వచ్చిన కస్టమర్లే తీసుకెళ్లిపోతా ఉంటారండి. ఇప్పుడు దాకా 7,000 8,000 దాకా ఇంక్యుబేటర్లు సేల్ చేసామండి. ఇప్పుడు ప్రజెంట్ 8,000 చిల్లర ఇంక్యుబేటర్లు సేల్ వెళ్తున్నాయి మన దగ్గర. మంచి క్వాలిటీ కలిగి ఉంటుందండి. ప్రతి ఒక్క మెటీరియల్ చాలా క్వాలిటీ, హైలీ క్వాలిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇంక్యుబేటర్లు సేల్ చేసిన తర్వాత ఏ కంప్లైంట్ రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మేము మీకు ఇంక్యుబేటర్ పంపించామండి, మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మాకేనండి ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే మీరు కాల్ చేస్తారు, సార్ ఇలా పోయింది అని చెప్పి ఒక రోజులో ఒక 2-3 ఫోన్ చేస్తే మాకు బుర్ర పనిచేయదండి. ఎందుకంటే మనం అలాంటి కంప్లైంట్లు తెచ్చుకోవద్దు అన్న బేసిక్ దీంతో మనం వెళ్తున్నాము. రోజుకి 10, 12, 15, 8, 6, 5 ఇలా వెళ్తూ ఉంటాయండి. మినిమం టు మినిమం 8, 10 వెళ్తూ ఉంటామండి రోజు. ఇప్పుడైతే ఇదేనండి మన ఫార్మ్. ఇప్పుడు చూసుకున్నైతే కోళ్ళు మొత్తం ఉన్నాయి, వాటి నీళ్ళు తగ్గడానికి ఫీడింగ్ కి మొత్తం అన్ని అరేంజ్ చేసి పెట్టాము. దాంతో పాటు గుడ్లు పెట్టుకోవడానికి అక్కడ ఒక రూమ్ కూడా చేసామండి. దాంట్లో కోళ్ళు గుడ్లు పెట్టుకుంటాయి, అవి తీసుకెళ్లి మనం ఇంక్యుబేటర్ లో పెడతాము. దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే దీని పక్కనే మనకి ఇక్కడైతే మనం తయారు చేసే యూనిట్ అండి. ఇది పైన అప్పుడే మీరు థర్మోకోల్ బాక్సులు చూసారు కదా, పైన ఉంది. కింద తయారు చేసే యూనిట్ కింద ఉందండి. తర్వాత ఆఫీస్ కూడా ఎక్కడ లేదండి, మనకి ఫామ్ పక్కలోనే ఉందండి. ఇక్కడ నుంచి చూడండి, ఇది ఏదైతే ఉందో ఇదే మన ఆఫీస్. రండి సార్ చూపెడతాను. సార్ మన దగ్గర అయితే చాలా క్వాలిటీ కలిగిన చాలా మంచి రిజల్ట్ వచ్చే ప్రతి ఒక్క మూమెంట్ లో మనమైతే 100% సర్వీస్ ఉంటామండి. మనం మీకు ఇంక్యుబేటర్ సేల్ చేయడమే కాకుండా దాని రిలేటెడ్ సర్వీసెస్ 80 గుడ్ల దానికైతే 1 సంవత్సరం పాటు, 160 గుడ్ల దానికైతే 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నాం. కాబట్టి ఆ పీరియడ్ లో మీకు ఏదే పార్ట్ పోయింది అనుకోండి, మనమే ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ మాత్రం ఒక 500 ఎక్స్ట్రా తీసుకుంటామండి. అటువైపు ఫామ్, ఇంకా అటువైపు మనకు వచ్చే ఫ్యాక్టరీ ఉందండి. ఇది మన ఆఫీస్ పక్కనే అండి, అన్ని పక్కనే ఉన్నాయి. అక్కడ వచ్చిన గుడ్లు మనం తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఇంక్యుబేటర్ లో పెట్టేస్తామండి. ఇంక్యుబేటర్ లో పెట్టగానే దీనికి చిన్న మెయింటెనెన్స్ ఉంటాయండి. అవి ఎలా చేయాలని నేను చెప్తాను. గుడ్లు పెట్టుకోగానే మనం ఇంక్యుబేటర్ లో ఒక 19 రోజులు ఉంచినట్టయితే గుడ్లు పిల్లలు ఆటోమేటిక్ గా పగలు కొట్టుకొని బయటకు వస్తాయండి. ఇంక్యుబేటర్ లో వచ్చిన పిల్లలు అయితే మనము ఇక్కడ తీసుకొచ్చి బ్రూడింగ్ సెటప్ లో వేసుకొని మనం పెంచుకుంటామండి. మీరు దీంట్లో చూసుకున్నట్లయితే ఏం లేదండి, ఒక అత్త బాక్స్ ఒకటి తీసుకున్నామండి. దాంట్లో లోపల ఒక సంచి వేసుకున్నామండి. ఇలాగా ప్లాస్టిక్ సంచి ఒకటి వేసుకున్నాం. అడుగు బాగాన 2 అంగుళాలు ఇసుక వేసుకొని దాంట్లో ఒక 100 వాట్స్ బల్బ్ ఒకటి వేసుకున్నామండి. దీనిలో ఫీడ్ పెట్టాము, దాంతో పాటు వాటర్ పెట్టామండి. ఇక్కడ ఒక నెల రోజుల పాటు పిల్లల్ని ఇలా పెంచుకుంటామండి. ఇవన్నీ మనకి ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులైన పిల్లలు దీంట్లో ఉన్నాయి. తర్వాత ఇటువైపు చూసుకున్నట్లయితే ఒక 15 రోజులు ప్లస్ అయిన పిల్లలు మొత్తం దీంట్లో ఉన్నాయండి. చూసుకుని వచ్చండి, ఇంక్యుబేటర్ లో దిగిన పిల్లలు యాక్టివ్ ఉండేవంట, చాలా ఇది ఉంటుందంట అంటారు. చూడండి సార్ ఎంత యాక్టివ్ ఉన్నాయో పిల్లలు. ఇవన్నీ ఒక నెల రోజుల పాటు బ్రూడింగ్ సెటప్ లో వేసుకొని మనం పెంచుకుంటామండి. చూడండి సార్ ఇంతకన్నా యాక్టివ్ అయినెస్ ఉన్న పిల్ల. ఇప్పుడైతే మనము ఇంక్యుబేటర్ లో గుడ్లు ఎలా పెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. మన దగ్గర 80 గుడ్లు, 160 గుడ్లు మాక్సిమం సేల్స్ ఉంటాయి. 70 ఉండదండి, ఎందుకంటే 70కి మనము ఎక్స్పెరిమెంటల్ పర్పస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. 80 దానికి సంవత్సరము, 160 దానికి 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తాం. కాబట్టి దాన్ని ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. ఇప్పుడైతే ఇది 80 గుడ్ల కెపాసిటీ కలిగిన ఇంక్యుబేటర్ అండి. దీంట్లో మనం గుడ్లు ఎలా పెట్టుకోవాలి అనేది మనం చెప్తామండి. సార్ మనము మీకు ఇంక్యుబేటర్ పంపించినట్టయితే ఇట్లా ఉంటుందండి.
పైన కటన్ బాక్స్ ఉంటుంది, దాని లోపల ఇంక్యుబేటర్ అయితే ఉంటుందండి. ఇది మీ దగ్గరకు వచ్చినప్పుడు మనము ఓపెన్ చేసుకోవాలండి. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది సార్ ఇది బాక్స్. మీకు నీట్గా ఇట్లా ఒక అట్ట బాక్స్ వేసి ప్యాకింగ్ చేస్తుంటాం, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ డ్యామేజ్ అవ్వద్దు పైన ఎక్స్టర్నల్ బాడీ అనే విషయానికి. మీకైతే దీనిలో అయితే ఇట్లా ఉంటుందండి బాక్స్. దీనిలో మొత్తం ప్యాకింగ్ మెటీరియల్ వేసి ఉంటాము. సో దారిలో వాళ్ళు ఇంక్యుబేటర్ పంపించాం కదా, వాళ్ళు ఇచ్చి పడేసుకొని తీసుకొస్తారండి, ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే హైలీ మోల్డెడ్ బాక్స్ లోపల మొత్తం మనకి చూడండి ఇలాంటి కట్ పేపర్ పీసెస్ మొత్తం నింపేసి ఉంటామండి లోపల. ఇది ప్యాకింగ్ కస్టమర్కి వెళ్ళడానికి రెడీ చేసింది. చూసారు కదా, నేను అక్కడ తీసి ఇట్లా పడేస్తాను, ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు పడేసుకుని తీసుకొస్తారు మ్యాక్సిమమ్. అయితే కొంతమంది మనం గ్లాస్ ఐటమ్ అని వేసి పంపిస్తాం, ప్రాబ్లం ఉండదు. అయినా కానీ గ్లాస్ ఐటమ్ అని వేస్తాము, ఫ్రెజైల్ కూడా వేస్తాము, తర్వాత పడేసిన ప్రాబ్లం ఉండదు. అన్ని వైపులో సేఫ్టీ చేసి పంపిస్తాం కాబట్టి మీ దగ్గర ఎంత దూరంలో ఉన్నా సేఫ్టీగా వస్తుందండి. ఇప్పుడు దాకా ఒక్క కస్టమర్ కూడా డ్యామేజ్ అయ్యి వెళ్ళలేదండి, అది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నెక్స్ట్ ఇది 80 గుట్లదండి కెపాసిటీ. ఇట్లా ఉంటుంది మనకి ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్ని ఎలా పెట్టుకోవాలంటే నేల నుంచి 1.5 అడుగు 2 అడుగుల హైట్లో ఫ్రెష్ గాలి వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలండి. మనమైతే ఏదో షీట్లు ఉన్న ఇంట్లో కానీ, లేదంటే స్మెల్ వచ్చే చోట, కోళ్ల ఫారంలో, గేదెల ఫామ్లో, తర్వాత మేకలు గొర్రెలు ఉన్న ఫామ్లో అస్సలు పెట్టద్దండి. మంచిగా ఇంట్లో ఎక్కడైనా కిటికీ పక్కన కానీ, డోర్ పక్కన కానీ, లేదా మీరేమో ఫామ్ హౌస్లో ఉంటే అక్కడ కొంచెం బయట కారిడార్ ఉంటుంది కదా, అలాంటి చోటు కానీ ఎండ పడద్దు, వర్షం పడితే దాని మీదకి ఎగరొద్దు. ఇలాగా చల్లగా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి. వేడి ఎక్కువ ఉండదు, స్మెల్ ఉండదు. ఈ రెండు ఇంపార్టెంట్. మనకి చూసుకున్నట్లయితే లోపల ఇట్లా ఉంటుందండి. మీకు మొత్తం ప్యాకింగ్ తీసేసిన తర్వాత ఇలాంటి టబ్బులో మనము బల్బులు, అడాప్టర్లు, ఇలాంటి సెన్సార్ అన్ని ఇచ్చి ఉంటామండి. ఆన్ చేసుకోవడం వెరీ సింపుల్ అండి. ఇది కరెంట్ ప్లగ్ ఒకటి ఉంటుంది, ఇది మూడవదండి కరెంట్ ప్లగ్. కరెంట్కి ఇచ్చేస్తామండి. అంతకన్నా ముందు మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఇంక్యుబేటర్ లోపల ట్రేక్ ఉన్న ఒక ప్లగ్ ఉంటుందండి. ఈ ప్లగ్ అయితే మనము రిమూవ్ చేసి, ఇది ఉంది కదండి, ఇది పట్టుకొని ఇలా తీసి ట్రే పక్కన పెట్టుకోవచ్చు అండి. మీకైతే ఫస్ట్ అడుగు బాగానే ఏం చేయాలంటే ఒక సంచి అండి, ప్లాస్టిక్ సంచి వాడండి, గోని సంచి వాడకండి. గోని సంచి ఎందుకంటే అది వాటర్ ఏదైనా పడింది అనుకోండి దాన్ని కుళ్ళిపోతే లోపల వైరస్ ఫార్మేషన్ అవుతుంది. అందువల్ల ప్లాస్టిక్ సంచి నీట్గా ఇంక్యుబేటర్కి ఎంత కావాలో అంత మాత్రం కట్ చేసి పెట్టుకున్నాం మనము. మీరు కూడా అలాగే చేయండి సార్. దీన్ని నీట్గా కిందకి వేసేసుకుందాము. దీని మీద ఇప్పుడు మనమైతే ఒక 2 అంగుళాలు ఇసుక పోసుకుందామండి. సార్ ఇసుక వేసుకోవాలండి, మట్టి వేయొద్దనమాట, ఇసుక వేసుకోవాలి. చూడండి సార్, ఇసుక వేసేసాం దీనిలోకి. దీన్ని మొత్తం ఒక 2 అంగుళాలు 4 మూలలకి నీట్గా ఇట్లా పరిచేద్దామండి. ఇది మనము ఇది సంచి చేసే పర్పస్ ఏంటంటే, ఒకవేళ మీకు ఒక 2 బ్యాచ్లో 3 బ్యాచ్లో తీసేసిన తర్వాత లోపల మొత్తం స్మెల్ రావచ్చు. అప్పుడు సంచి ఉంటుంది కదా, ఇట్లా పట్టి లాక్కొని మట్టి తీసి బయట పడేసి ఇసుకని తర్వాత ఫ్రెష్ ఇసుక వేసుకోవచ్చు అండి. అది మెయిన్ ఇంటెన్షన్. ఇట్లాగా 4 మూలలకి ఇట్లా పరిచేసామండి. దీనిలో ఒక మెయిన్ ఇదేంటంటే, మనకి ఇక్కడ ఇంక్యుబేటర్లో ఇక్కడ సెన్సార్ ఉంటుంది సార్. ఈ సెన్సార్కి వచ్చేసి మనకి సంచి కిందకి వెళ్ళిపోవడం కానీ, ఇసుకకి తగలడం కానీ ఇలాంటివి ఏమీ అవ్వద్దు అనమాట. నీట్గా ఇట్లా గాల్లో ఉండాలి. చూడండి, బాక్స్ కూడా తగలట్లేదు, ఇది ఇసుక కూడా తగలట్లేదు, గాల్లో ఉంది. ఇదే అండి చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా మంది మెయిన్ మిస్టేక్ చేసుకునేది ఇదే. మనం సంచి చేసుకోండి, ఇసుక వేసుకోండి అని చెప్పంగానే ఈ సెన్సార్ తీసుకెళ్ళి ఇసుక కిందకి వేసేస్తారు, సంచి కిందకి వేసేస్తారు. ఇది మెయిన్ ఫాల్ట్. రెండవది వచ్చి మనకి ఇది వాటర్ టబ్ అండి, నీళ్ళ టబ్బు. ఈ నీళ్ళ టబ్లో ఫుల్గా నీళ్ళు వేసేసుకొని ఇక్కడ ఫ్యాన్లు ఉంటాయండి, దీని కింద కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఫ్యాన్ల డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఇలా స్టిక్కర్స్ ఉన్నాయండి ఇక్కడ ఫ్యాన్లకి, ఇవి మనకి ఎదురుగా కనపడుతూ ఉండాలి. ఒకవేళ మనకి స్టిక్కర్ లేని ఫ్యాన్లు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఇది మనకి పైకి ఉండాలండి. వైర్లు ఇక్కడ పైన కనపడుతూ ఉంటాయి, ఉల్టా ఉండొద్దు. ఇది ఊడిపోయేస్తాయండి మ్యాక్సిమమ్. ఈ శీలాలు మొత్తం ఊడిపోయింటే ప్రతి ఒక్కదానికి మనం 8 వేసి ఉంటామండి మేకలో. ప్రతి ట్రాన్స్పోర్టేషన్లో ఊడిపోయే వస్తాయి, ఎందుకంటే చాలా దూరం ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఉన్న వైర్లు ఇలాగా పైకే ఉండాలండి. తర్వాత చూడండి, మీకు ఒక 2 బల్బులు ఇచ్చి ఉంటాము, బల్బుల ప్లేస్లో బల్బు వేసుకుందామండి. ఇది మీకు టెంపరేచర్ సెన్సార్ మీటర్ సార్. ఇది
ఒకటి ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాం. మీరు ఆల్రెడీ ఫిట్ చేస్తున్నాం, ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాము. జాగ్రత్తగా దాచి ఉంచండి సార్. ఇది మీకు అది పోయింది అనగానే మీకు దొరికేలా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే అలా ఏదైనా సెన్సార్ పోయింది అనుకోండి, మీకు ఎమర్జెన్సీగా దొరకలేదంటే బ్యాచ్ మొత్తం వేస్ట్ అవుతుంది. మన దగ్గర ఇంక్యుబేటర్ తీసుకునే ప్రతి కస్టమర్కి ఒకటి ఎక్స్ట్రాగా మనం ఫ్రీగా ముందు జాగ్రత్తగా ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇది ఉంది కదండి, ట్రే పెడుతున్నాము. దీంట్లో మనం గుడ్లు పేర్చుకునే ట్రే అండి. ఇది పెట్టేసి ఇక్కడ ప్లగ్స్ ఉన్నాయి కదా, వేసేసాము, అయిపోయింది సార్. మనమైతే మీకు ఒక 2 అడాప్టర్లు ఇచ్చి ఉంటామండి. మనం ప్రస్తుతానికైతే ఒక జియో అడాప్టర్, ఒక నార్మల్ అడాప్టర్ వాడుతున్నాము. మనకి జియో అడాప్టర్ కానీ ఏ అడాప్టర్ దొరికితే పంపిస్తూ ఉంటాము. ఎలాంటిది వేసుకోవాలి అంటే ఫ్యాన్లకు అయితే హెవీ కెపాసిటీ ఉంటుందండి. దానికి మనం ఇచ్చే అడాప్టర్ సైజ్ ఎలా ఉంటుందంటే 12 volts 2 amps ఉంటుందండి. దీని మీద మీరు ఇక్కడ ఉంటుందండి 12 volts 2 amps అని ఉంటుంది. అలాంటి అడాప్టర్ ఒకసారి మనకి ఎయిర్టెల్ అడాప్టర్ వచ్చింది, అవి కూడా కొంతమంది కస్టమర్కి ఇచ్చాము. ఇప్పుడు జియో వచ్చింది, లేదంటే ఇలాంటి అడాప్టరే పంపిస్తాము. కానీ 2 amps ఉన్నది ఒకటి, ఇది 1 amp ఉంటుందండి. 12 volts 1 amp ఉన్న అడాప్టర్ ఇది ఉంటుంది. ఈ రెండే ఇస్తామండి నార్మల్గా. ఇది 2 కరెంట్ ప్లగ్ ఇన్ చేసేసి చూడండి సార్, 2 amps ఉన్నది ఎప్పుడు మనం ఫ్యాన్లకు వేసుకోవాలండి. ఫ్యాన్లో వేసుకోగానే ఫ్యాన్లు ఆన్ అయిపోయినాయండి. ఫ్యాన్లకు ఎందుకు 2 amps వేసుకోవాలంటే 2 ఫ్యాన్లు అండి, హెవీ కెపాసిటీ ఉంటుంది. దానికి మనం ఆ చిన్న అడాప్టర్ వేసామనుకోండి, 1 volts ఉన్న అడాప్టర్, ఆ లైట్ ఉన్న అడాప్టర్ మనం వేసామనుకోండి, అది కాలిపోతుందండి. మనం 2 volts అడాప్టర్ వేసాం కాబట్టి కాలిపోదు, నార్మల్గా బాగానే ఉంటుంది సార్. ఇది 1 amp ఉన్న అడాప్టర్ అండి. ఈ అడాప్టర్ని తీసుకొని వచ్చి ఈ ప్లగ్ ఈ మధ్యలో ఉన్న దానికి వేస్తామండి. ఇది 1 amp ఎందుకు దీనికే వేస్తామంటే మీటర్లకి మనకి ఎక్కువగా పవర్ అవసరం లేదండి, జస్ట్ ఆన్ అవ్వడానికి అయితే సరిపోతుంది. 0.5 ఉన్నా వేసుకోవచ్చు. కాకపోతే దీనికి 12 volts సప్లై రావాలి. జస్ట్ కరెంట్ ఆర్క్ అయితే చాలు దీన్ని మీటర్లు ఆన్ అయిపోతాయి. మీటర్లు ఆన్ అయితే దాని పని చేసుకుంటుంది. ఇది 1 amp 12 volts ఉన్న అడాప్టర్ అండి. దీన్ని మధ్యలో దానికి వేస్తాం సార్. ఇది మూడవది. ఇది ఏంగానే మనకి మీటర్లు ఆన్ అయిపోతాయి. లోపల మీరు చూసుకున్నట్టయితే లైట్లు కూడా ఆన్ అయిపోయినాయండి. దాంతోపాటు మోటార్ కూడా ఆటోమేటిక్గా టర్న్ అవ్వడానికి స్టార్ట్ అవుతుందండి. మనకి ఈ మోటార్ ఏదైతే ఉందో ఇది 2 గంటలకు ఒక్కసారి ఓన్లీ ఒక 20 సెకండ్లు మాత్రమే ఇట్లా రన్నింగ్ అయ్యి ఆఫ్ అయిపోతుందండి. 2 గంటలకు ఒకసారి 20 సెకండ్లు మాత్రమే. తర్వాత ఇప్పుడు ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుందండి. తర్వాత 2 గంటలు ఆగి మళ్ళీ ఆన్ అవుతుంది. అది దాని ప్రాసెస్. తర్వాత మన బల్బ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బల్బ్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. మనకి ఇప్పుడు కూలింగ్ క్లైమేట్ ఉందని అనుకోండి, కొంచెం ఎక్కువసేపు వెలుగుతుంది. అదే హీట్ క్లైమేట్ ఉందనుకో చాలా తక్కువ టైం వెలుగుతుందండి. అలాగా మన ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాన్లు వచ్చి 24 hours ఆన్లో ఉంటాయండి. అది ఆఫ్ అయ్యే పని ఉండదు. మీకు సప్లై ఆపేస్తే కానీ, మీకు కరెంట్ పోతే కానీ ఆఫ్ అవుతుంది ఫ్యాను. మనకు బల్బ్లో అయితే టెంపరేచర్ సరిపోగానే ఆఫ్ అయిపోతాయండి. మళ్ళీ అది లో అయిన తర్వాత ఆన్ అవుతుందండి. ఇది కంప్లీట్ ప్రాసెస్. మనం ఏదైతే ఫ్యాన్ల కింద టబ్బు పెట్టుకుని ఉన్నామో ఆ టబ్బులో నీళ్ళని 3 రోజులకు ఒకసారి మార్చాలండి. మార్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లగ్ ఉంది కదండి, ఇది రిమూవ్ చేసి ఈ ట్రే తీసి ఇట్లా పక్కలో పెట్టుకోనండి. ఈ టబ్ ఏదైతే ఉందో ఇది తీసుకొని బయట నీళ్ళని పారబోసి టబ్ని మొత్తం నీట్గా కడిగేసి ఫ్రెష్ వాటర్ దాంట్లో పోసి మనం తీసుకెళ్ళి మళ్ళీ ఫ్యాన్ల కింద పెట్టుకోవాలి. ఇది మనం 3 రోజులకు ఒకసారి కంపల్సరీ చేయాలండి. ఈరోజు చేసాము, రేపు ఎల్లుండి వదిలేసి అవతల ఎల్లుండి చేసేయాలండి పని. తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్లో గుడ్లు ఎలా పేర్చుకోవాలి అంటే చూడండి సార్, ఇది మొత్తం గుడ్లు పేర్చుకునే ట్రే అయి ఉంటుంది. దీనిలో వచ్చి మనకి ఒక లైన్లో 8 గుడ్లు పడతాయండి. టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 10 లైన్లు ఉంటాయి, 80 గుడ్లు పడతాయండి. అంటే 80 అంటే ఎట్లా అంటే మనం పూరి కోళ్ళు చేస్తామంటే 80 గుడ్లు పడతాయి. మనము పందెం కోళ్ళు చేస్తామంటే 70 గుడ్లు పడతాయి. అదే మనం ఏమైనా బాతు కోళ్ళు, టర్కీ కోళ్ళు, కొడిగుడ్లు పెట్టామనుకోండి 60 పడతాయి. అదే మనం ఏమైనా కంజుపిట్లు పెట్టామనుకోండి అవి దగ్గర 1 to double అండి. అంటే 160 నుంచి 200 దాకా పడతాయండి దీంట్లో గుడ్లు. ఏ గుడ్లు పెట్టుకున్నా మనకు పిల్లలు అవుతాయి. దీంట్లో మొత్తం గుడ్లు పేర్చేసామండి. తర్వాత ఈ మూత ఏదైతే ఉందో ఇది క్లోజ్ చేసేయాలండి. మూత క్లోజ్ చేసేయాలి, అంతే అయిపోయింది. మనకి మెయిన్ ఏం పని ఉంటుందంటే ఇది రోజుకి ఒక 2 సార్లు మూత ఓపెన్ చేయాలి, మొత్తం చూడాలి, ఒక్కొక్క నిమిషం పాటు క్లోజ్ చేసేయాలండి. వాటర్ టబ్లో వాటర్ 3 రోజులకు ఒకసారి మార్చుకోవాలండి. ఇది బేసిక్ పని. ఇప్పుడైతే మనము ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టడానికి ఇన్ని ఇంక్యుబేటర్లు అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు సెట్ చేస్తున్నామండి. దీంట్లో దేనిలోనూ గుడ్లు లేవు. మనము గుడ్లు తెచ్చుకున్నామండి బయట నుంచి అంటే ఎక్కడంటే ఒక ఆథరైజ్డ్ సెంటర్ నుంచి, అంటే పౌల్ట్రీ, ఇది గవర్నమెంట్ వైపు నుంచి పౌల్ట్రీస్ ఉంటాయి చూడండి, అక్కడ ఆథరైజ్డ్ పౌల్ట్రీ సెంటర్ నుంచి చాలా సేఫ్టీగా కారులో పెట్టుకొని మనం బెంగళూరు నుంచి తీసుకురావడం జరిగింది.
కార్లో అసలు షేక్ కూడా అవ్వదండి, అంత సేఫ్టీగా స్లోగా తీసుకొచ్చాము. అదే కనుక మనం ఎక్కడెక్కడ నుంచో గుడ్లు కలెక్ట్ చేస్తాం, తీసుకొచ్చి ఇంక్యుబేటర్లో పెడతామంటే మ్యాక్సిమం మనం రికమెండ్ చేయము. ఇది పౌల్ట్రీ ఫారం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు గుడ్లే మనకి ఇస్తారు, వాళ్ళకి తెలిసి హ్యాచింగ్ ఎగ్స్ అంటేనే సపరేట్గా ఇస్తారు. కాబట్టి ఇది ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం తప్పించాము. ఆల్రెడీ ఒక కస్టమర్ మన దగ్గర ఆసిల్ క్రాస్ పిల్లలు అనేది బుక్ చేయడం జరిగింది, వాళ్ళ కోసం మనము గుడ్లు తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఈ గుడ్లని మనం ఇంక్యుబేటర్లో పేర్చి చూపిద్దాము. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటాయండి గుడ్లు. ఇవన్నీ మనకి పందెం కాడి జాతి గుడ్లు ఏమైతే ఉంటాయో ఆ సైజు వస్తాయండి. ఇవి పూరికోడి గుడ్లు సైజు రాదు, ఎందుకంటే ఇవి ఆసిల్ క్రాస్ గుడ్లు అండి. ఇది కొంచెం ఎక్కువ సైజే ఉంటుంది. దీన్ని మనము ఇంక్యుబేటర్లో ఇట్లా పేర్చుకోవాలండి. ఇట్లా ప్రతి వరుసలోనూ ఇట్లా నీట్గా పేర్చుకోవాలండి. ఎట్లా పేర్చుకోవాలనేది మీరు ఒకసారి డైరెక్షన్ చూసుకోండి. ఇలా పేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎగ్స్ అనేది రోల్ అవ్వడానికి చాలా వీలు ఉంటుందండి. చూడండి 2, 4, 6, 8 గుడ్లు పెట్టినాయి. ఇవే పెద్ద గుడ్లు 8 పెట్టినాయి, కానీ కొంతమందికి 7 పడతాయి. 8 గుడ్లు మనకి చిన్న కోడ్లు గుడ్లు అయితే పడతాయండి. నీట్గా ఇట్లా పేర్చుకోవాలి ప్రతి లైన్లోనూ గుడ్లని. సార్ ఇప్పుడు మనమైతే గుడ్లు తెచ్చాము, ఇంక్యుబేటర్లు తెచ్చాము. చాలా బాగుందండి సెటప్ చూడడానికి కూడా. ఎన్ని ఇంక్యుబేటర్లు, ఎంత సెటప్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక ఇంక్యుబేటర్ ఉంది, ఇక్కడ ఒక 5 ఇంక్యుబేటర్లు ఉన్నాయండి. దీంతో పాటు మనకి 19వ రోజు సాయంత్రం అయిపోగానే మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్క పిల్ల ఏం చేస్తుందంటే ఈ గుడ్డు పెంకేజ్ ఉందో అది పొడుచుకుంటుందండి. పొడుచుకొని బయటకు రావడానికి స్టార్ట్ అవుతుందండి. వచ్చిన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే చూడండి, ఇది బ్రూడింగ్ సెటప్ అంటారండి. బ్రూడింగ్ సెటప్ లో ఏం లేదండి, ఒక కటన్ బాక్స్ ఒకటి తీసుకున్నామండి. దానిలో అడుగు భాగాన ఒక ప్లాస్టిక్ సంచేసి ఒక 2 అంగుళాలు ఇసుక అనేది వేసాము. ఇసుక వేసిన తర్వాత బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ కొంచెము, నీళ్లు కొంచెము వేసుకొని ఒక 1 నెల రోజుల పడి పెంచుకుంటామండి. మీరైతే ఇప్పుడు దీనిలో ఉన్న ఇంక్యుబేటర్లో ఉన్న పిల్లలు మీరు చూసుకున్నట్లయితే అంతా ఒక 4 రోజులు, 5 రోజులు, 6 రోజుల పిల్లలు అండి. ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇటువైపు ఒక బ్యాచ్ ఉన్నాయండి పిల్లలు. ఇవైతే ఒక 1 నెల రోజుల పిల్లలండి. ఇవి 1 నెల రోజుల లోపు ఉన్నాయండి. అంత 15 రోజులు, 20 రోజులు అలా ఉన్నాయి. చిన్న పిల్ల కూడా ఉంది, పెద్ద పిల్ల కూడా ఉందండి. వారం రోజులు మొత్తం వచ్చిన పిల్లలంటే ఒక గ్రేడింగ్ చేస్తామండి. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే చాలా యాక్టివ్గా ఉన్నాయండి. చూడండి సార్, చాలా యాక్టివ్గా ఉన్నాయండి. ఇంక్యుబేటర్లో పిల్లలు, పుట్టిన పిల్లలు యాక్టివ్గా ఉండవంట, తర్వాత ప్రాబ్లం ఉంటాయంట, చనిపోతాయంట అని చాలా అపోహలు ఉంటాయండి. దాని విషయానికి తెర తీయడానికి ఇదేనండి నిదర్శనము. ఎంత నీట్గా ఉందో పిల్ల, ఎంత హెల్తీగా ఉందో. కాకపోతే ఒక 1 నెల రోజుల పాటు మనకి బ్రూడింగ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వ్యాక్సినేషన్స్ కూడా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి సార్, ఇక్కడ ఒక పిల్ల ఉంది. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు. ఇదండి మనమైతే ఇంక్యుబేటర్లో దిగిన పిల్లలు అయితే 100% క్వాలిటీగా ఉంటాయి. చనిపోయే ప్రమాదాలు, మొటాలిటీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే రైట్ గైడెన్స్, రైట్ దానికి చేయాల్సిన పనులని మనం కరెక్ట్గా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. మీకు చెప్పడానికి ప్రతి ఒక్క ప్లేస్లోనూ మనమైతే అవైలబిలిటీలో ఉంటాము. యాక్చువల్గా మనం ఫస్ట్లోనే మీరు ఇంక్యుబేటర్ కొనేటప్పుడే మనమైతే మీ వాట్సాప్ నెంబర్కు వీడియోలు పంపించడం జరుగుతుంది. మీరు అది చూసుకొని యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేస్తే సరిపోతుంది. దాని మీద ఏదైనా డౌట్స్ వస్తే మనకు కాల్ చేయొచ్చండి. 99 కాదండి, 100% మీరు మాకు కాల్ చేయాల్సిన పరిస్థితి రాదు. అంత డీటెయిల్గా, అంత డెప్త్గా మేము వీడియోస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత వేరే రిలేటెడ్ ఏదైనా డౌట్స్ వచ్చినా మనకు కాల్ చేయండి. మనం ఆల్వేస్ మీ సర్వీస్లో ఉంటాము. మనకి ఉదయం 11 తర్వాత సాయంత్రం 6 లోపు కాల్ చేస్తే చాలా మంచిదండి. అప్పుడైతే మీకు రెస్పాండ్ చేయగలుగుతాము. ఆ తర్వాత మీరు ఏమైనా కాల్ చేసుకున్నట్టయితే ఒకవేళ నేను ఆఫీస్లో ఉంటే మీరు కాల్కి రెస్పాండ్ చేస్తానండి. లేదంటే ఇక్కడ ఆఫీస్లో మనం ఫోన్ పెట్టడం జరుగుతుంది, సైలెంట్లో పెట్టుంటాము. రేపు ఉదయం 10-11 మనం ఆఫీస్కి రాగానే మీకు కాల్ బ్యాక్ చేస్తాము. కాల్స్ వస్తున్నాయి కూడా అటెండ్ చేసి వాళ్ళకు కూడా సర్వీస్ ఇస్తాము. మెయిన్ సార్ ఏంటంటే మీకు సేల్ చేసిన తర్వాత మాకు కాల్స్ రావద్దు మీ వైపు నుంచి.
ఎందుకంటే సర్వీస్ అట్లా ఇచ్చేస్తే మనం కొత్త కస్టమర్ని మాట్లాడడానికి మనకు టైం దొరుకుతుంది. రెండవది మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలండి, దాంతో తయారు చేయించాలి, తీసుకున్న వాళ్ళ కొరియర్లు చేయించాలి. కొరియర్ రీచ్ కాలేదంటే కొంచెం లేట్ అయితే వాటికి కూడా మనం రెస్పాండ్ అవ్వాలి. ఉన్నది నేను ఒక్కడండి, మొత్తం అన్ని చూసుకోగలగాలి కదా. అందువల్ల వీడియోస్ అయితే మీకు పక్కా ఫస్ట్లోనే ఇచ్చేయడం జరుగుతుంది. దాన్ని చూసుకొని యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేయండి సార్. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇచ్చిన వీడియోలు మీరు ఫాలో చేయలేదనుకోండి మ్యాక్సిమం రిజల్ట్ రాదండి. అదేంటంటే మా ఎక్స్పీరియన్స్, మేము ఇంక్యుబేటర్లో పడిన వడిదుడుకులు అన్నీ ఫిల్టర్ చేస్తూ ఆ వీడియోలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. పక్కా ఫాలో చేయండి సార్. అందరూ ఎదగాలి, నేను ఎదగాలి, అందరూ ఎదగాలి. దానిలో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటా చాలా దీనిగా మనము ముందుకు వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్.